హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట అనమాట విత్ ఆల్ టిప్స్. నేను మీ దేవి. ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకొని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీకు ఈరోజు వీడియో ఏంటి అంటే, మనకు ఈ మే నెలలో చివరిసారిగా రాబోతున్న అప్పులను తీర్చే మైత్రేయి ముహూర్తం అండి. అది కూడా సాక్షాత్తు వడ్డీ కాసుల వెంకటేశ్వరుడికి ఎంతో ఇష్టమైనటువంటి రోజుతో శనివారంతో కలిసి వస్తోంది. మే 30న డోంట్ మిస్ అండి, అస్సలు వదులుకోకండి. ఎందుకంటే మనకు అధిక మాసంలో వస్తుంది. అధిక మాసంలో చేసిన ఏ ఒక్క పూజకైనా, వ్రతానికైనా, నోముకైనా అధికమైన ఫలితం వస్తుంది. మీ అప్పులు ఇంకా త్వరగా తీరుతాయి. ఈ రోజున మీరు 11 రూపాయలతో 11 కోట్ల అప్పునైనా సులభంగా తీర్చేసుకోవచ్చు. ఈ అప్పులను తీర్చే మైత్రేయ ముహూర్తం ఉన్నదే అప్పులు తీరటం కోసం. చాలా శక్తివంతమైన మైత్రేయ ముహూర్తం అండి. మీరు 3 మైత్రేయ ముహూర్తాలను ఉపయోగించుకున్నారు అంటే మీకు ఎంతైనా అప్పు ఉండనివ్వండి. అప్పు సంఖ్య పెద్దది కాదు, ఇక్కడ తీరటం ప్రధానం. అంత సులభంగా తీరటం మీ కళ్ళారా చూస్తారు. అప్పు తీరటానికి డబ్బు మీకు అందుతుంది. అవకాశాలు మీ వైపు వస్తాయి. ఆ ధన ద్వారాలు అన్నవి తెరుచుకుంటాయి. మనీ మీ వైపు అట్రాక్ట్ అవుతుంది. ఆ అప్పును తీర్చేస్తారు. అంతటి శక్తి ఈ మైత్రేయ ముహూర్తానికి ఉంది. అయితే మనం మే 30వ తారీఖు అని చెప్పుకున్నాము. ఏ సమయంలో వచ్చింది, ఏం చెయ్యాలి, ప్రతి ఒక్కటి కూడా చెబుతానంటే నేను మీకు 11 రూపాయలు ఉంటే చాలు. ఇది వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. మన వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అది చేత హైప్ కూడా చేసి మీ సపోర్ట్ నాకు అందిస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక నమ్మకమైన గురువు గారండి. ఈయన వారాహి అమ్మవారి ఉపాసకులు. కొన్ని పర్టికులర్ డేస్లో కఠిన ఉపవాస దీక్షలో ఉంటారు. పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా ఉపవాస దీక్షలో ఉంటారు. కాబట్టి సాక్షాత్తు వారాహి అమ్మవారు ఈయన నాలుక మీద ఉండి పలికిస్తారండి. అందుకే అంతటి చక్కటి ఒక ఫలితాలను ఇస్తారు. అలా కష్టాలను తొలగిస్తున్నారు. ఎంతోమంది సమస్యల నుంచి బయటపడేశారు. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం, వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 7989555886. మీకు ఎలాంటి ప్రాబ్లం అనేది ఒకసారి ఫోన్ ద్వారా వివరించి చెప్తే చాలు. పూజల ద్వారా మిమ్మల్ని ఆ కష్టాల నుంచి బయటపడేస్తారు అతి తక్కువ సమయంలో. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్నా, నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్నా, థర్డ్ పర్సన్ ఉన్నా, అత్తకొడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారండి. మీ వివరాలని చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే, అప్పులు లేని మనిషి ఎవ్వరూ లేరండి. ప్రతి మనిషికి కూడా ఏదో ఒక విధంగా అప్పులు ఉన్నాయి. చేయబదులు కావచ్చు, వడ్డీకి తెచ్చుకోవటం కావచ్చు, ఇంట్రెస్ట్లు కట్టడం కావచ్చు, ఈఎంఐలు కావచ్చు, బ్యాంకు లోన్లు కావచ్చు, హౌసింగ్ లోన్ కావచ్చు, వెహికల్ లోన్ కావచ్చు, అలాగే బంగారం తాకట్టులో ఉండొచ్చు. ఏదైతే ఏంటి ఉన్నాయి, అప్పులున్నాయి. వడ్డీలు కడుతున్నారు, తీరట్లేదు. ఒక్కొక్కసారి మన ఇల్లు, అవి పొలాలు, అవి తాకట్టు కూడా పెట్టేసి అల్లాడిపోతూ ఉంటాం. విడిపించుకోవాలని ట్రై చేస్తాం. డబ్బు దానికోసం అంటే కూడబెడతాం. ఆ సమయానికి ఏదో ఒక ఖర్చు వస్తుంది, మళ్ళీ అది విడిపించుకోలేకపోతాం. కొన్నిసార్లు వడ్డీలు కట్టడానికి డబ్బులు అడ్జస్ట్ అవ్వదు. ఇక అసలు ఎలా తీర్చాలి, మన ప్రాపర్టీస్ మనం ఎలా రిటర్న్ తెచ్చుకోవాలి? అలాంటి వాళ్ళందరూ కూడా ఈ 3 మైత్రేయ ముహూర్తాలను ఉపయోగించుకున్నారంటే ఖచ్చితంగా మీ అప్పు తీరే మార్గం కనిపిస్తుంది. మీకు కష్టం అనకుండా చాలా సులభంగా తీరుతుంది. ఇన్నేళ్ళు ఇంత కష్టపడ్డానే ఈ 3 మైత్రేయ ముహూర్తాలు చేసేసరికి ఎంత సులభంగా తీరింది నా అప్పు, నాకే తెలియలేదే, కష్టం లేకుండా తీరిపోయిందే అనిపిస్తుంది మీకు. అయితే ఏం చెయ్యాలి చెప్పాను కదా. మనకు ఇక్కడ మైత్రేయ ముహూర్తం మే 30వ తారీఖు శనివారం రోజు వచ్చింది. ఏ సమయము అన్నది చెప్తాను. ఏం చెయ్యాలి అంటే కనుక, మీరు నేను చెప్పబోతున్న రెమెడీ కూడా మైత్రేయ ముహూర్తం స్టార్ట్ అయినప్పుడే చెయ్యాలి. అంతకు ముందు చేయకూడదు, మైత్రేయ ముహూర్తం అయిపోయాక చేయకూడదు. మైత్రేయ ముహూర్తంలోనే చెయ్యాలి. మీకు ఏం కావాలి, ఎన్వెలప్మెంట్ కవర్ ఒకటి కావాలి, బిర్యానీ ఆకు, వసకొమ్ము, కొద్దిగా పచ్చకర్పూరమ, అలాగే పునుగు, కొద్దిగా పసుపు, కుంకుమ, గ్రీన్ కలర్ పెన్ను, అందులో పెట్టడానికి 11 రూపాయలు. ఇంకా ఆ తర్వాత ఎంతైనా మీ ఇష్టం. లేదు 51 పెడతామండి, 501 పెడతామండి, 1000 రూపాయి పెడతామండి అంటే మీ ఇష్టం. లేదంటే వాళ్ళకి మేము ఈ మంత్ ఎలాగూ ఇంట్రెస్ట్ చెల్లించాలండి, ఎందుకంటే ఈ మంత్ లాస్ట్ వస్తుంది కదా 30వ తారీఖు, ఇంకెలాగో ఫస్ట్ స్టార్టింగ్లో
మేము వాళ్ళకి ఇంట్రెస్ట్ కట్టాలి లేదా ఈఎంఐ పేమెంట్ కట్టాలి, అది కడతాము అని అనుకునే వాళ్ళు మీ దగ్గర అమౌంట్ అడ్జస్ట్ అయితే ఖచ్చితంగా ఇది తీసి ఈ కవర్లో పెట్టేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఎన్వలప్మెంట్ కవరు అనేది మీకు ఎంతమందికి అప్పులు ఉంటే అన్ని కవర్లు కావాలి. అది బ్యాంకు అయితే బ్యాంకుకి, అలా ఎన్ని అప్పులు ఉన్నాయో అన్ని కవర్లు. ఏం చేయాలి, ఫస్ట్ మీరు ఈ ఎన్వలప్మెంట్ కవర్ మీద పసుపు కుంకుమ 4 వైపులా పెట్టండి. కొద్దిగా పునుగు రాయండి. పునుగు పూజా స్టోర్లో దొరుకుతుంది, వసకొమ్ము పూజా స్టోర్లో దొరుకుతుంది. ఆ తర్వాత వాళ్ళ పేరు రాయండి. వాళ్ళకి మీరు ఇవ్వాల్సిన టోటల్ అమౌంట్ రాయండి, ఇంట్రెస్ట్ కాదు, టోటల్ బాకీ ఎంత తీసుకున్నారు మీరు అన్నది అక్కడ రాసేసి నా అప్పు తీరిపోయింది, థ్యాంక్ యూ మైత్రేయ ముహూర్తం అంటూ రాయండి. అంటే ఇక్కడ ఒక ఫలానా వ్యక్తి, ఆ వ్యక్తి దగ్గర 1,00,000 2 లక్షలు తీసుకున్నారా 10 లక్షలు తీసుకున్నారా అమౌంట్ వేసేసి నా అప్పు తీరిపోయింది, థ్యాంక్ యూ మైత్రేయ ముహూర్తం అని రాసేసి అందులోకి ఒక వసకొమ్ము పెట్టండి, కొద్దిగా పచ్చకర్పూరం వేయండి. అలాగే ఈ 11 రూపాయలు ఏదైతే అమౌంట్ చెప్పాను చూడండి, అమౌంట్ అందులోకి పెట్టేయండి. ఒక బిర్యానీ ఆకు మీద గ్రీన్ కలర్ పెన్నుతో మీరు నా అప్పులన్నీ తీరిపోయాయి, థ్యాంక్ యూ మైత్రేయ ముహూర్తం అంటూ రాసి వెనక వైపు 1176 మనీ ఫ్లో అంటూ రాసి మీరు దాంట్లోకి పెట్టేసేయండి. ఇలా పెట్టేశారు. దీన్ని ఒక ప్లేట్లో తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టండి. ఇలా మీకు ఎంతమంది దగ్గర అప్పులు ఉంటే అన్ని కవర్లకి ఇలానే సేమ్ సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు ఒక కవర్కి ఎలా చెప్పానో అలా బ్యాంకు పేరు అయితే బ్యాంకు పేరు, మీరు ఎక్కడ లోన్ తీసుకున్నారో మీరు లోన్ తీసుకున్న ఆ సంస్థ పేరు, బంగారము లేదు పొలాలు తాకట్టు పెట్టిన ఆ తాకట్టు పెట్టిన దాని పేరేంటి, అలా దానికి సంబంధించిన పేర్లు రాసేసి అమౌంట్ రాసి ఇలా చేసేసి మీకు 4-5 మంది దగ్గర అప్పులు ఉన్నాయనుకోండి, 4-5 కవర్లు సిద్ధం చేశారు, ఒక ప్లేట్లో పెట్టేసి స్వామివారి దగ్గరికి తీసుకువెళ్ళండి. అంటే పూజ గదిలోకి తీసుకువెళ్ళి చక్కగా పూజ చేసుకోండి. మీ సంకల్పం చెప్పుకోండి. ముందుగా మన విఘ్ననాయకుడు వినాయకుడిని తలుచుకొని, మీ కులదేవాన్ని తలుచుకొని నా అప్పుల నుంచి బయటపడాలి అని అనుకుంటూ, ఆ తర్వాత మనకు ఎలాగూ ఈరోజు శనివారం వస్తుంది, వడ్డీ కాసులవాడు వెంకటేశ్వర స్వామిని తలుచుకొని ఒక 9 రూపాయలు స్వామివారికి ముడుపు తీసుకట్టండి. నా అప్పులు త్వరగా తీరిపోతే వెంటనే నీ దర్శనానికి వచ్చి నీ హుండీలో వేస్తాను స్వామి అంటూ. అలా చేసేసి మీరు ఇలా చేసేయండి. ఒకవేళ మేము బయట ఉన్నామండి ఎలా అంటే కనుక, నేను ఆల్రెడీ చెప్పాను కాబట్టి ఈ కవర్తో పాటు ఈ వస్తువులన్నీ మీ దగ్గర తీసుకెళ్ళి పెట్టుకోండి. మీరు ఆఫీస్లో ఉన్నా ఎక్కడ ఉన్నా ఆ సమయంలో ఇవన్నీ ఈ ప్రాసెస్ అంతా చేసేయండి. తర్వాత ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని స్నానం చేసి దేవుడి దగ్గర పెట్టుకుని నమస్కరించుకోండి. లేదు ఆ సమయంలో మేము ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తామండి అంటే చేసేయండి. దగ్గరలో ఉన్నారండి మేము చేతికి ఇస్తామండి అంటే అమౌంట్ వాళ్ళ చేతికి ఇవ్వండి. లేదు మీరు ఇలా తీసి పెట్టారు కదా అమౌంట్, నెక్స్ట్ వాళ్ళ అమౌంట్ ఎప్పుడైతే మీరు వాళ్ళకి ఇవ్వటానికి వెళ్తారో, ఇంట్రెస్ట్ కానీ అసలు కానీ ఇవ్వటానికి వెళ్తారో అందులోకి ఇది కూడా కొంచెం చేర్చి ఇచ్చేసేయండి. మీరు ఎలా చేశారు అంటే మీ అప్పులు చాలా త్వరగా తీరిపోతాయి. అయితే పాత వాళ్ళు చేసి ఉంటారు, వాళ్ళు ఏం చెయ్యాలి, ఈ మైత్రేయ ముహూర్తం స్టార్ట్ అవ్వగానే అందులో ఉండే డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తుంటారు. పచ్చకర్పూరం కరిగిపోయి ఉంటుంది, వసకొమ్ము అదే యూస్ చేసుకోండి. బిర్యానీ ఆకు కాల్చేసి నా అప్పులు తీరిపోయినందుకు థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మైత్రేయ ముహూర్తం అంటూ ఆ బూడిద ఏదైతే ఉందో యూనివర్స్లోకి ఊదేయండి. లేదా ఒక చెట్టు మొదట్లో వేసి నీళ్లు పోసేయండి. తర్వాత మిగతా ప్రాసెస్ అంతా సేమ్ మళ్ళీ ఇలానే చేయండి. మీరు పాత కవరే యూస్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనకు మైత్రేయ ముహూర్తం సమయం చెప్పాలి కదా, ఎప్పుడు అని అంటే కనుక మీరు పీరియడ్స్లో ఉంటే చేయకండి, నాన్ వెజ్ తినకండి. పీరియడ్స్లో ఉంటే మీ ఇంట్లో పిల్లల దగ్గర ఎవరి దగ్గర అయినా చేయించండి. ఎందుకంటే పెద్ద ప్రాసెస్ ఏం కాదు కాబట్టి, పెద్ద పూజ కాదు కాబట్టి పిల్లల దగ్గరైనా ఇంట్లో మీ వాళ్ళ దగ్గరైనా ఎవరి దగ్గరైనా చేయించండి. అయితే మైత్రేయ ముహూర్తం మనకు ఎప్పుడు అంటే కనుక 30/5/2026 అంటే మే 30వ తారీఖు శనివారం రోజు సాయంత్రం 5:23 నుంచి రాత్రి 7:34 వరకు కూడా ఉంది. వృశ్చిక లగ్నం, అనురాధ నక్షత్రం, మనకు పౌర్ణమి తిథి కూడా ఉంది. చాలా అద్భుతమైన ఒక రోజు అని చెప్పుకోవచ్చు. ఈ రోజున చేస్తే మనకు అధిక మాసంతో వస్తుంది, అధిక ఫలితం కూడా వస్తుంది. మీ అప్పులు ఇంకా త్వరగా తీరుతాయి. కాబట్టి ఇలా చేశారు అంటే మీ అప్పులు తీరటానికి కావాల్సిన డబ్బు అడ్జస్ట్ అవుతుంది, రాబడి పెరుగుతుంది, సంపాదన పెరుగుతుంది, అలాంటి అవకాశాలు వస్తాయి, ఆపర్చునిటీస్ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. అయితే నెలలో మనకు 2, 3 వస్తుంటాయి కదా, 2, 3 ఉపయోగించుకోలేకపోయినా మీకు ఏది అనుకూలంగా ఉంటుందో
ఆ ఒక ముహూర్తాన్ని ఉపయోగించుకుంటే చాలు. మనకు ప్రతి నెల కూడా 2, 3 వస్తూనే ఉంటాయండి. మీకు నేను చెప్తూనే ఉంటాను. మీకు ఏ ముహూర్తం చేయటానికి వీలుగా ఉంటుందో ఆ ముహూర్తం చేసుకోండి. ఓకేనా? ఇదండి ప్రాసెస్. చెయ్యండి, తప్పకుండా అప్పులు తీరుతాయి.